పాకిస్తాన్ దేశంలో పాలిటిక్స్ ఎప్పుడు హాట్ గా ఉంటాయి. అలా హాట్ పాలిటిక్స్ జరుగుతున్నప్పుడు జనాలకి హాట్ గా అందమైన ఆడనేతలు కూడా కనిపిస్తూ ఉంటారు. అప్పుడు వారు స్క్రీన్ల మీద కనిపించినప్పుడు అందరూ కూల్ అయిపోతారు. మరి పాకిస్తాన్ దేశంలోని అందమైన ఆడ రాజకీయ నాయకుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1 మరియం నవాజ్. మరియం పాకిస్తాన్ లోని అత్యంత అందమైన ఫీమేల్ పొలిటీషియన్స్ లో ఒకరు. ఆమె పాకిస్తాన్ లో ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ గానే కాకుండా తెలివైన మహిళగా కూడా పిలువబడుతుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆమె నవాజ్ షరీఫ్ యొక్క కుమార్తె. ఆమె 1973లో జన్మించింది. ఆమె పాకిస్తాన్ పాలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఆమె పాకిస్తాన్ కి ఒక బ్యూటీ ఐకాన్ గా కూడా పిలువబడుతుంది. ఆమె లాహోర్ లో జన్మించింది. అంతేకాకుండా పంజాబ్ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్ ని చదివింది. ఆమె పాకిస్తాన్ పాలిటిక్స్ లో తన యొక్క తండ్రితో పాటు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. నెంబర్ 2 ఐలా మాలిక్. క్రికెటర్ నుండి పొలిటీషియన్ గా మారిన ఇమ్రాన్ ఖాన్ యొక్క పార్టీలోని మెంబర్ ఈమె. ఆమె పాకిస్తాన్ లో తన పార్టీ యొక్క సెంట్రల్ మేనేజర్. అంతేకాకుండా ఇమ్రాన్ ఖాన్ యొక్క క్యాంపెయిన్ మేనేజర్ గా కూడా పనిచేస్తుంది. ఆమె కేవలం పొలిటీషియన్ కాకుండా జర్నలిస్ట్ గా కూడా పనిచేసింది. 2002 నుండి 2007 వరకు ఆమె నేషనల్ అసెంబ్లీలో మెంబర్ గా కూడా పనిచేసింది. నెంబర్ 3 హీనా రబ్బానీ ఖార్. హీనాని చూడంగానే ఏమనిపిస్తుందంటే సినిమాలోని హీరోయిన్ పాలిటిక్స్ లోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఆమె యొక్క పర్ఫెక్ట్ షేప్ కలిగిన బాడీ మరియు అందమైన స్వరం అందరి పొలిటీషియన్స్ నుండి ఆమెను వేరు చేస్తుంది. ఆమె 1977లో జన్మించింది. ఆమె తన యొక్క పొలిటికల్ కెరియర్ ని 2002లో ప్రారంభించింది. ఆమె పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన షౌకత్ అజీజ్ యొక్క శాసన కాలం నుండి పనిచేస్తుంది. 2008లో ఆమెని పాకిస్తాన్ కి ఫైనాన్స్ మినిస్టర్ గా కూడా చేశారు. అంతేకాకుండా కొంతకాలం పాటు పాకిస్తాన్ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా కూడా పనిచేసింది. అంతేకాకుండా ఆమె పాకిస్తాన్ లోని ఎప్పుడు చర్చల్లో ఉండే పొలిటీషియన్ అయిన గులాం నూర్ రబ్బానీ ఖార్ యొక్క కూతురు. ఆమె యొక్క యూనిక్ స్టైల్ మరియు ఆమె యొక్క యూనిక్ ఫ్యాషన్ సెన్స్ ఇతర పొలిటీషియన్స్ నుండి ఆమెని వేరు చేస్తాయి. ఆమె లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ నుండి ఎకనామిక్స్ లో డిగ్రీ తీసుకుంది. నెంబర్ 4 సుమైరా మలిక్ ఐలా మెహల్ యొక్క సిస్టర్. ఆమె 1963లో జన్మించింది. ఆమె పొలిటికల్ కెరియర్ లో ఎంతో సక్సెస్ఫుల్ గా ప్రయాణిస్తుంది. పాకిస్తాన్ లో తాను చేసిన మంచి పనుల వలన పాకిస్తాన్ లోని ప్రజల గుండెల్లో ఆమె నిలిచిపోయింది. ఆమె తన కాలంలో పాకిస్తాన్ లోని అత్యంత పవర్ఫుల్ ఫీమేల్ పొలిటీషియన్ గా కూడా పిలువబడుతుంది. చూశారు కదా పాకిస్తాన్ లోని అత్యంత అందమైన ఫీమేల్ పొలిటీషియన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.